నమస్కారాలు. కాళేశ్వరంలో జరిగినటువంటి అవినీతి అక్రమాలపైన గౌరవనీయులు పీసీ ఘోష్ ద్వారా వేసినటువంటి కమిషన్ పైన నిన్నటి రోజు అసెంబ్లీలో చర్చ జరిపిన తదుపరి గతంలో క్యాబినెట్లో ఆమోదం పొందిన తదుపరి మా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు అన్ని వర్గాల అన్ని పక్షాలకు సంబంధించిన సూచనలు సలహాలు తీసుకొని ముందుకు పోతామని చెప్పినటువంటి మాట ప్రకారం సుదీర్ఘంగా చర్చ జరిగి అన్ని పక్షాలకు సంబంధించినటువంటి అన్ని పార్టీలకు సంబంధించిన వారి యొక్క సూచనలు తీసుకున్న తదుపరి ఓ గొప్ప నిర్ణయాన్ని మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకున్నాడు అనేటువంటి మాట ముందుగా చెప్పే ప్రయత్నం చేస్తూ సిబిఐకి ఈ కాళేశ్వరంలో జరిగినటువంటి అవినీతి అక్రమాలపైన విచారణ జరుపని చెప్పని అప్పయ్యపడము ఇది ఒక గొప్ప నిర్ణయంగా మేము భావిస్తూ ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి సిట్టు ద్వారా కానీ ఏసీబీ కానీ సిఐడి కానీ ఇతరత్ర సంస్థల ద్వారా ఒక విచారణకు ఆదేశం ఇచ్చుంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం కక్ష సాధింపు దోరుతో పోతుందని చెప్పండి అనడానికి అవకాశాలు రాకుండా ఉండడానికి అలాంటి అవకాశాలు ఇవ్వకుండా ఉండడానికి పారదర్శకంగా ముందుకు పోవాలని చెప్పని సిబిఐ విచారణకు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నిన్నటి రోజు శాసనసభలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రకటనను మేము ఒక గొప్ప నిర్ణయంగా ఎందుకే భావిస్తూ ఉన్న మాట సందర్భంగా చెప్తూ గతంలో భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి నేతలు కూడా కిషన్ రెడ్డి గారు లాంటి వాళ్ళు కూడా సిబిఐకి అప్పచెప్పండి చెప్పండి. Subscribe us and press the bell icon for more interesting updates.